నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి నిన్న భాస్కర్ రెడ్డి గారిని అరెస్టు చేశారు. 14 రోజులు రిమాండ్ కి తరలించారు, మనకు తెలిసిన విషయమే. అయితే దానికి సంబంధించి ఆయన కుమారుడు అవినాష్ రెడ్డి స్పందిస్తూ పాత అధికారి ఏదైతే ఒక విచారణ చేపట్టి ఒక ఫైల్ రెడీ చేశారో కొత్త వాళ్ళు కూడా దాన్నే ఫాలో అవుతున్నారు, చాలా సిల్లీ విషయాలు చెప్తున్నారు, మేము ఏదైతే చెప్తున్నామో దాన్ని ఎవరు వినడం లేదు, పట్టించుకోవడం లేదు అని అవినాష్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ వ్యాఖ్యల పట్ల మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పినప్పుడు కూడా వాళ్ళ సిబిఐకి తగిన సాక్ష్యాలు, ఆధారాలు వాళ్ళు ఇంట్రాగేషన్ చేసుకొని ఆ గూగుల్ టేక్అవుట్ చూసుకొని అని మా ఫోన్లు చెక్ చేసి ట్రాక్ రికార్డ్ అంతా సూపర్వైజ్ చేసి సునీత మాటలు కూడా ఒకసారి అంటే ఇంట్రాగేట్ చేసుకొని తేటతెల్లంగా స్పష్టంగా వాళ్ళకి అవగాహన అయిన తర్వాత కొనుక్కొస్తారు. సిబిఐ పొరపాటు చేసినట్టు ఇంకేముందమ్మా, సిబిఐ పొరపాట్లు చేయొద్దు. అలాగా కాదంటే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుద్ది. ఇన్ఫ్లుయెన్స్ అవ్వబట్టి ఎంతగానో పట్టింది. లేకపోతే ఈ కేసు పూర్తిగా తేటతెల్లంగా తెలియాలంటే ఎంతసేపు ఒక 3 నెలల్లో పూర్తిగా అవతల బయలుస్తారన్నమాట లాగి. కానీ కాకుండా ఇందులో ఏంటంటే ఒక ముఖ్యమైన వ్యక్తులు, బాగా కీలకమైన వ్యక్తుల తాలూకు అంటే వాళ్ళ తాలూకు కలయిక కూడా ఉంది కనుక వాళ్ళు బయటపడకుండా చేసే ప్రయత్నాల్లో కొంతకాలం జాప్యం జరిగింది. దాని తర్వాత ఏమైందంటే ఇక్కడ ఈ పదవిలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. పదవిలోకి వచ్చిన తర్వాత తెలివితేటలు ఉన్నట్టు పదవిలోకి రాగానే ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏదో కొలుకొచ్చేసి క్లియర్ చేసేస్తే బాగుండేది. మీకు అర్థమైందా? ఎప్పుడైతే పవర్ వచ్చిందో నా తాను జీవిత లక్ష్యం, నా చిన్నాన్ని నాకు లేకుండా చేశారు, అది పూర్తి నిజాలు నిగ్గు తేల్చేశారు అని చెప్పి తేల్చినట్టయితే ఇన్ని అనుమానాలకు ఆస్కారం ఉండేది కాదు. ఈ 4 సంవత్సరాల్లో అనుమానాలు పెరిగిపోయాయి కదా, ఆధారాలు పెరిగిపోయినాయి. ఇంట్రాగేట్ చేస్తుంటే వాళ్ళు జరిగినటువంటి కీలకమైన సాక్ష్యాలు, ఆధారాలు కూరుకుపోయినాయి అన్నమాట. ఇప్పుడు మీరేం చేస్తారు? మీరేం చేయలేరు. అర్థమైందా? వీళ్ళు కోడి కత్తికేసుకోండి, అంతే అయింది. అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా చేసిన తప్పిదాల గురించి చెప్తున్నాను నేను. కోడికత్తి కేసు కూడా గెలిచిన తర్వాత వాళ్ళు పిలిచి ఏదో విధంగా కేసు అంటే మాఫీ చేసేసినట్టు బాగుంటుంది కదా. ఇప్పుడు క్లియర్గా చెప్పేస్తున్నాడు, ప్రెస్ మీట్లో చెప్తున్నాడు కోడికత్తి మాట. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసమే నేను ఈ నాటకం ఆడానని అయిపోయింది కదా, తెలిసిపోయింది కదా. అందువల్ల రాజకీయాలు కాకుండా నియంత్రణత్వ ద్వారానే ఉంటే మాత్రం ఏదో రోజున మనం డెఫినెట్గా మనం తీసుకున్న గోతుల్లో మనమే పడతాం. ఇక్కడ ఏమైందంటే అవినాష్ రెడ్డి చాలా ధైర్యం పెట్టుకున్నాడు. ఏ ధైర్యం పెట్టుకున్నాడంటే, నేను వెళ్తే నాతో పాటు మా వదిన గారు రావాలి కదా, అది జరుగుతుందా, అది జరగనిస్తాడా అన్నయ్య, ఏం చేయాలి దీనికి? అన్నయ్య చేతుల్లో అక్కడ కేంద్రంలో ఉన్న అమిత్ షా ఉన్నారు, మోదీ ఉన్నారు, వెళ్తారు. అంటే ఈ కేసు అంతా ఎవరి చేతుల్లో ఉంటుంది? అమిత్ షా చేతుల్లో ఉంటుంది. హోం కదా, అమిత్ షాతో ఒక మాట చెప్పినట్టయితే వెళ్ళి అన్నీ మేనేజ్ చేస్తారటువంటి ఒక నమ్మకంతో ఉండిపోయారన్నమాట. అలాగే మేనేజ్ చేశారు. ఇప్పుడు ఏమిటంటే ఈ రామోజీరావు విషయం ఇదంతా తీసి పక్కన పెట్టినట్టయితే, అలాగే బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఎదురు తిరుగుతున్నారనే విషయాన్ని కూడా పక్కన పెట్టినట్టయితే, ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది కానీ ఏవైనా వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి దీన్ని ఇలా సర్దుమణిగే ప్రయత్నం చేస్తే బీజేపీ తాలూకు ఆ పార్టీ మనుగడకే ప్రశ్నార్థకం ఏర్పడుతుంది. అందువల్ల అవినాష్ రెడ్డి తప్పకుండా అరెస్ట్ చేయవలసిందే. తర్వాత మరి భారతీయమ్మని ఏం చేస్తారంటే దానికోసం వాళ్ళు ప్లాన్లు వేసుకుంటారు, ఏం చేస్తారని చెప్పేసి. అది విజయసాయి రెడ్డి గారు తెలివిగా నా 2 ఫోన్లు పోయి ఎప్పుడో చెప్పేశాడు. అర్థమైందా? ఈ ఫోన్లు ప్రస్తావన ఉంటుంది కదా, ఫోన్లు పోతే మాత్రం సమాచారం ఉండకుండా పోతుందా? గనక అవినాష్ రెడ్డి చేయవలసిన ప్రయత్నాలు అన్నీ చేశాడమ్మా. ఇవాళ మార్నింగ్ కూడా ప్రెస్లో మాట్లాడాడు మాట. అదేంటది, మీరు నిజం చెప్తుంటే నిజాన్ని మీరు వినరేంటి? ఎవరో వాళ్ళు కట్టుడు కథలు చెప్తున్నట్టు దాన్ని మీరు వినేసి మా మీద యాక్షన్ తీసుకుంటారా? ఇదెక్కడ న్యాయం అండి? ఇది మాకు తీరని అన్యాయం కదా అని చెప్పి చాలా నీతిగా మాట్లాడుతున్నాడు. అలాగే
అవినాష్ రెడ్డి తాలూకు లాయర్ మాట్లాడుతున్నాడు అనమాట. దస్తగిరి ఎప్రూవర్గా మారిపోయినంత మాత్రంలో ఆయన చెప్పినవన్నీ నిజాలు కావాల్సిన అవసరం లేదు కదా అని మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ తరఫున లాయర్లు కానీ అవినాష్ రెడ్డి కానీ అలాగే మాట్లాడతాడు. అలాగే మాట్లాడడం న్యాయం. అది కాకుండా వాస్తవానికి సిబిఐ ఇంట్రాగేట్ చేసింది ఏంటి, ఇన్వెస్టిగేట్ చేసింది ఏంటి, వాళ్ళ దగ్గర ఏమి సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి, అందువల్ల చివరికి ఎందుకు ఈ నిర్ణయానికి వచ్చి ఈ కేసుని స్పీడప్ చేశారు అని తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకున్నట్టు అర్థం అవుతుందన్నమాట. బట్ ఎనీవే ఈరోజు 4 గంటలకి మొత్తం వాతావరణం సర్దుమరిగే పరిస్థితి ఉంది. లేదా ఇంకేదైనా ప్రయత్నం చేసినట్టు ఇంకొక వాయిదా తీసుకుంటాడు. అది కూడా చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న పవర్స్ అన్ని దేశం అంటే రాష్ట్రం సంక్షేమం ప్రజలు ఈ కాదు. ఆయన తాను వ్యక్తిగతమైన లాభాలు, వ్యక్తిగతమైన కేసులు, వ్యక్తిగతమైనటువంటి రాజకీయ లబ్ధి కోసమే ఆలోచిస్తున్నాడు కానీ ప్రజలు అంటే అనుకుంటారు ఆలోచించడం లేదు. కనుక ఈరోజు మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, ఈరోజు పోస్ట్ పోన్ అవ్వచ్చు. అర్థమైందా? తర్వాత మరి కొంచెం ఏదో సాక్ష్యాలు ఆధారాలు ఇంకేమైనా దొంగ సాక్ష్యాలు దొంగ ఆధారాలు సృష్టించే అవకాశం లేదు, ఉంటాయేమో అని ఆశ. ఎప్పుడైతే భాస్కర్ రెడ్డి గారిని సడన్ గా అరెస్ట్ చేశారో అందరూ ఒకసారి ఉలిక్కి పడ్డారు, ఏదో జరగబోతోంది, ఈ కేసుకు సంబంధించి ఒక రోజు లేట్ అయినా సరే సత్వర న్యాయం లేకపోతే ఏదైతే న్యాయాన్ని ప్రజలు కోరుకున్నారో అది జరగబోతుంది అంటూ ఒక ఆశ అయితే కనబడుతోంది. బట్ దాన్ని నీరు గార్చే ప్రయత్నాలు కూడా జరుగుతాయంటారా? జరుగుతాయమ్మా, డెఫినెట్గా. ఇద్దరికి ప్యారలల్గా ఏంటంటే రాజకీయాలు ఎలాగ ఉంటాయంటే వాళ్ళిద్దరు ఉంటారు, అక్కడ 10 మంది కొట్టు చచ్చిపోతారు అన్నమాట. వీళ్ళిద్దరు చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ ఇద్దరు కూల్ డ్రింక్ తాగుతారు. అదే రాజకీయం అన్నమాట. అందువలన ఇక్కడ ఒకవేళ తాత్కాలికంగా ఈరోజు ఏమైనా సద్దు మణిగినప్పుడు కూడా మరి అవినాష్ రెడ్డి మాత్రం తప్పించుకునే అవకాశాలే లేవు. ఒకవేళ తప్పించుకున్నట్టయితే ఇప్పటికే మోడీ మీద చాలా బ్యాడ్ రికార్డు ఎస్టాబ్లిష్ అయిపోయింది, అమిత్ షా మీద కూడా బ్యాడ్ రికార్డు ఎస్టాబ్లిష్ అయింది. ఇది 10 ఎక్కువ అవుతుందన్నమాట. కానీ సిబిఐని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, ఆపుతారు అంతే. ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తం కేసు మాఫీ చేసే పరిస్థితి రాదు. వస్తే ఇంకెందుకమ్మా న్యాయ వ్యవస్థ ఎందుకు, మనకి హోమ్ ఎందుకు చెప్పండి. వాళ్ళు కూడా నామ ప్రకారంగా వాళ్ళు పోవాలి కదా. అన్నీ అయిపోయినాయి అన్నమాట. వీళ్ళు పూర్తిగా ముద్దాయిలు దోషులు అని నిర్ధారణకు వచ్చేసింది సిబిఐ. మీ దోషులు కాదు అనకపోతే ఏం చేస్తారు? చేసేవాడు చేశానని చెప్తాడా? ఏదైనా కల్పిట్ దోషం అంటే అక్కడ ద్రోహం చేసేవాడిని ద్రోహం చేశానని చెప్తాడా? అబ్బాయి రామరామ నాకేం తెలియదండి, అసలు ఆ పాపే నాకు తెలియదు అంటాడన్నమాట. అలాగే చెప్తున్నారు వీళ్ళు. రైట్, చూడాలండి ఏం జరగబోతుంది. అవును, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.